శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే, లలితాదేవి అమ్మవారి ఆరాధన చేస్తూ ఉంటాం గురూజీ, నిత్యం పారాయణం చేసుకుంటూ ఉంటాం, కుంకుమార్చన చేసుకుంటూ ఉంటాం, కానీ అమ్మవారికి రోజువారీగా ఏమన్నా తిథుల ప్రకారము నివేదన చేసేటువంటి ప్రసాదాలు ఏమన్నా ప్రత్యేకంగా ఉన్నాయా, అలా ఉంటే చెప్పగలరా అని చెప్పేసి నాకు చాలామంది ఫోన్ చేసి అడగడం జరుగుతూ ఉంది. విశేషంగా లలితాదేవి అమ్మవారికి నిత్యారాధనలో శుక్లపక్షము నుంచి ఈ 15 తిథులకు సంబంధించి ఒక్కొక్క తిథి రోజు ఒక్కొక్క నైవేద్యాన్ని నివేదన చేసే విధానం అనేది మనకు శాస్త్రమే చెప్తూ ఉంది అన్నమాట. కాకపోతే చాలామందికి ఈ విషయం తెలియదు, ఏదో పాయసము ఇష్టమైనటువంటి నివేదన చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఒక్కొక్క తిథి రోజు ఒక్కొక్క ప్రసాదాన్ని గాన నివేదన చేయగలిగితే ఆ తిథికి సంబంధించి ఆ ప్రసాదం వలన జరిగేటువంటి కొన్ని ఇష్టప్రాప్తి కొరకు కొన్ని ఆ తిథి ఫలితం మనకు కలుగుతూ ఉంటుంది అన్నమాట. అవి ఏంటి అనేది మీకు ఈరోజు వివరంగా చెప్పడం జరుగుతుంది. శుక్లపక్ష పాడ్యమి రోజు అమ్మవారిని గాన భక్తి శ్రద్ధలతో ఆరాధన అయిన తర్వాత, లలితా సహస్రనామ పారాయణం చేసుకున్న తర్వాత, అమ్మవారికి పంచోపచారాలు కానీ షోడశోపచారాలతో కానీ పూజ చేసిన తర్వాత, పాడ్యమి రోజు ప్రసాదంగా ఆవు నెయ్యిని గాన ప్రసాదంగా నివేదన చేస్తే ఆవు నెయ్యి ప్రసాద ఫలితం వలన ఇష్టప్రాప్తి కలుగుతుంది అన్నమాట. ఆ ఇష్టప్రాప్తి వలన రోగాలు రాకుండా ఈ ప్రసాదం ఎంతగానో నివేదన చేయటం వలన ఈ ప్రసాదం ఎంతగానో దోహదపడుతుంది అన్నమాట. అలానే రెండవ రోజు అయినటువంటి శుక్ల విధియ రోజు మళ్ళీ పూజా కార్యక్రమాలు, పారాయణం, కుంకుమార్చన, ఈ పూజా కార్యక్రమాలన్నీ అయిన తర్వాత నివేదనగా పటిక బెల్లం, అంటే చక్కెర కాకుండా పటిక బెల్లం కానీ మంచి బెల్లం కానీ నివేదన చేస్తే ఈ నివేదన ఫలితం వలన దీర్ఘాయువు కలుగుతుందని మనకు శాస్త్రం చెప్తుంది. అలానే మూడో రోజు తదియ తిథి రోజుగాన పూజ, పారాయణం తదనంతరం నివేదనగా ఆవు పాలని ప్రసాదంగా నివేదన చేస్తే దీని ఫలితంగా సకల దుఃఖముల నుండి విముక్తి కలుగుతుందని మనకు శాస్త్రం చెప్తుంది అన్నమాట. అలానే చవితి తిథి రోజు నిత్యపారాయణ పూజా కార్యక్రమాలు అయిన తర్వాత అమ్మవారికి నివేదనగా గారెలు, అంటే మినప గారెలు కానీ అప్పాలు అంటుంటారు కొన్ని ఏరియాలలో, గారెలు కానీ అప్పాలు కానీ నివేదన చేయటం వల్ల వీటి ఫలితం వలన సకల కార్యసిద్ధులు కలిగి మనకున్నటువంటి ఏదైనా ఒక పని చేస్తున్నాం అనుకోండి, ప్రతిసారి ఆటంకాలు కలుగుతూ విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. దాన్నే ఆటంకాలు అంటూ ఉంటాం, విఘ్నాలు అంటుంటాం. ఈ విఘ్నాలు తొలగిపోవటానికి ఈ ప్రసాదం నివేదన చేస్తే అమ్మ తృప్తి చెంది విఘ్నాలని ధ్వంసం చేస్తూ ఉందని మనకు శాస్త్రం చెప్తూ ఉంది. అలానే పంచమి తిథి రోజు అమ్మవారి పూజ, నిత్యపారాయణ ఈ కార్యక్రమాలన్నీ చేసుకున్న తర్వాత ప్రసాదంగా అరటి పండ్లు, అంటే అరటి పండ్లని మనము బయట నుంచి ముందు రోజు సాయంకాలం తెచ్చిపెట్టుకొని ఆ అరటి పళ్ళు ఒక డజన్ తెచ్చుకున్నాం అనుకోండి ఇంటికి, ఆ పళ్ళల్లోంచి ఒకటో రెండో పళ్ళు మనం ఒకటిగా తీసుకొని తింటాం రాత్రిపూట. తిన్న తర్వాత మిగిలిన పళ్ళని మర్నాడు పంచమి తిథి రోజు నైవేద్యంగా అయితే ఇవ్వకూడదు, మహాదోషం అవుతుంది. తెచ్చిన పళ్ళల్లోంచి కొన్ని తీసి ప్రసాదంగా పక్కన పెట్టుకొని ఆ వాటిలోంచి తీసి జంట ప్రసాదాలు అంటే ఒక పండు పెట్టకుండా 2 పండ్లని గాన నివేదన చేస్తే పిల్లలకి పిల్లల చేత ఇలాగా నివేదన చేయిస్తే గాన మేధాశక్తి కలుగుతుంది, పెద్దలకి కూడా మేధాశక్తి కలుగుతుంది అని మనకు శాస్త్రం చెప్తుంది. అలానే షష్ఠి తిథి రోజు పూజాది కార్యక్రమాలు పూర్తయిన తర్వాత పారాయణము, కుంకుమార్చన మీ ఇష్టం వచ్చినది, అభిషేకం కానీ ఏవైనా చేసుకోవచ్చు, మీ ఇష్టం. తర్వాత నివేదనగా ప్రసాదం చేసేటప్పుడు షష్ఠి తిథి ప్రసాదంగా తేనెను నివేదన చేయాలి. అంటే మంచి తేనె, కల్తీ లేకుండా మంచి తేనె గాన దొరికితే ఆ తేనెని నివేదన చేస్తే ఈ తేనె నివేదన ఫలితంగా స్వాత్వికమైనటువంటి గుణాలు కలిగి రాగము, ద్వేషము అనేటువంటి లక్షణాలు లేకుండా స్వాత్వికమైనటువంటి లక్షణాలు కలిగి త్వరగా అమ్మవారి ఉపాసనకి దగ్గరవటం కోసము ఈ నివేదన ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. అలానే సప్తమి తిథి రోజు ప్రసాదంగా పటిక బెల్లము నివేదన చేస్తే ఈ పటిక బెల్ల నివేదన ద్వారా మానసిక బాధలు తొలగిపోతాయంట.
మానసిక బాధలు తొలగిపోయి ఆనందం కలుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ సప్తమి తిథి రోజు నివేదన అంటే పూజా పారాయణము అభిషేకాలు ఇవన్నీ మీరు చేసే విధానం చేసుకున్న తర్వాత ఈ నివేదన చేయాలి. అలానే అష్టమి తిథి, ఈ అష్టమి తిథి చాలా విశేషమైనటువంటి తిథి. అమ్మవారికి ఈ అష్టమి తిథి రోజుగాన పూజాది కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ప్రసాదంగా కొబ్బరికాయను నివేదన చేస్తే, కొబ్బరికాయ అంటే మనం టెంకాయని మామూలుగా గుడికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళి కొడుతూ ఉంటాం కదా, అట్లానే కొబ్బరికాయని కొట్టి ఆ కొబ్బరి గిన్నెల నివేదన చేస్తే వీటి ఫలితము శోకము, తాపము, బాధ నుండి విముక్తి కలుగుతుంది. అంటే కొంతమంది ఊరుకనే శోకపడుతూ ఉంటారు, తాపం కలుగుతూ ఉంటుంది, ఏ కారణం లేకున్నా వాళ్ళు బాధపడుతూ క్రేదనకు గురవుతూ ఉంటారు. ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు ఈ అష్టమి తిథి రోజుగా అమ్మవారిని ఆరాధించి ఈ కొబ్బరికాయ కొట్టి నివేదనగాన చేస్తే ఈ బాధ నుండి విముక్తి కలుగుతూ ఉంటుందని మనకు శాస్త్రం చెప్తుంది. అలానే నవమి తిథి కూడా పూజాది కార్యక్రమాలు అయిన తర్వాత ప్రసాదంగా పేలాలు నివేదన చేయాలి. పేలాలంటే మనం గణపతి నవరాత్రుల్లో పేలపిండి అని ఇట్లా తయారు చేసుకుంటూ ఉంటాం కదా, ఈ పేలాల నివేదన చేస్తే అధిక సుఖము, మంచిగా సుఖశాంతులు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రం చెబుతూ ఉంది. అలానే దశమి తిథి రోజు విశేషంగా అభిషేకము, శ్రీచక్రానికి అభిషేకము, పారాయణము, కుంకుమార్చన, నివేదన, ఈ పూజా కార్యక్రమాలన్నీ నిర్వర్తించిన తర్వాత ప్రసాదంగా నల్ల నువ్వులతో తయారు చేసినటువంటి ఉంటలు ఉంటారు కదా, ఉండ్రాళ్ళు, నువ్వుల ముద్దలని కూడా అంటుంటారు కొన్ని ఏరియాల్లో. ఈ నల్ల నువ్వులతో చేసినటువంటి ఈ ఉంటల్ని నివేదన చేస్తే యమలోక ప్రాప్తి నుండి యమబాధలు తొలగిపోతాయని మనకు శాస్త్రం చెబుతూ ఉంది. అలానే ఏకాదశి తిథి రోజుగాన విశేషంగా పూజా కార్యక్రమాలు చేసిన తర్వాత నివేదనగా పెరుగుతో తయారు చేసినటువంటి అంటే పెరుగన్నము కానీ పెరుగుని కానీ నివేదన చేస్తే వీటి ఫలితం అమ్మవారు ప్రసన్నమవుతూ ఉంటారు. అమ్మవారు ప్రసన్నమవుతే ఇంకా ఏముంది, సకలం సౌభాగ్యాలు కలుగుతూ ఉంటాయన్నమాట. ప్రత్యేకించి ఇది అని చెప్పడానికి ఏమీ లేదట. ఏకాదశి తిథి అంత విశేషమైన తిథి కాబట్టి ఈ ఏకాదశి తిథి రోజుగాన అమ్మవారిని ఆరాధన చేసి పెరగన్నంగాన నివేదన చేస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని చెప్పేసి అమ్మవారు విశేషంగా తృప్తి చెందుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రం చెబుతూ ఉంది. అలానే ద్వాదశి తిథి రోజు పూజాది కార్యక్రమాలు విశేషంగా కావించుకొని ప్రసాదంగా అటుకులు నివేదన చేస్తే ఫలితం ఏమొస్తుంది అంటే మంచి జ్ఞానం కలుగుతూ ఉంది అన్నమాట. అటుకులకు ఉన్నటువంటి అంత శక్తి ఈ తిథి రోజు అటుకులు నివేదన చేయటం వల్ల మంచి జ్ఞానం కలుగుతుంది. అలానే త్రయోదశి తిథి రోజు పూజా కార్యక్రమాలు, కుంకుమార్చన, అభిషేకం, పారాయణం ఇవైన తర్వాత నానబెట్టినటువంటి శనగలు నివేదన చేస్తే ఫలితంగా మంచి సంతానం కలుగుతుంది అన్నమాట. ఎవరన్నా నూతనంగా దంపతులు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఈ త్రయోదశి తిథి రోజుగా అమ్మవారిని ఆరాధించి నానబెట్టిన శనగలు అమ్మవారికి నివేదన చేసి వాటిని ఎవరికన్నా దానంగా పంచితే మంచి సద్బుద్ధి కలిగేటువంటి, మంచి గుణగణాలు ఉన్నటువంటి స్వచ్ఛమైనటువంటి సంతానం అమ్మవారు అనుగ్రహం వలన కలుగుతుందని మనకు శాస్త్రం చెబుతూ ఉంది. అలానే చతుర్దశి తిథి రోజు విశేషంగా అమ్మవారిని ఆరాధించి ప్రసాదంగా ఆవాలు, పచ్చి కొబ్బరితో చేసినటువంటి అన్నం, అంటే పచ్చి కొబ్బరిని పాలలాగా తయారు చేసి అన్నం వండిన తర్వాత వాటిలో కొంచెం వేపుడుగా ఆవాలు వేసి ఆవాలతో తయారు చేసి పచ్చి కొబ్బరితో వండినటువంటి అన్నాన్ని గాన నివేదన చేస్తే అమ్మవారి అనుగ్రహం కలిగి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది అని మనకు శాస్త్రం చెప్తూ ఉందన్నమాట. అలానే పౌర్ణమి తిథి, విశేషంగా ఈ పౌర్ణమి తిథి రోజు అమ్మవారిని ఆరాధన చేస్తే విశేషంగా ఆరాధన చేసి కుంకుమార్చన, పారాయణం, అభిషేకాది కార్యక్రమాలు చేసిన తర్వాత నివేదనగా పాయసం నివేదన చేయాలి అన్నమాట. అంటే పౌర్ణమి తిథి రోజైనా అమావాస్య తిథి రోజైనా 2 తిథులు, ఏ అమావాస్య కానీ పౌర్ణమి కానీ 2 తిథుల్లో విశేషంగా పూజ చేసుకొని ఆ రోజు మటుకు పాయసం నివేదన. పాయసం అంటే ఏది అని మీకు అనుమానం రావచ్చు. శనగబాలతో చేసిన పాయసం కానీ, కేసరి పాయసం కానీ, బెల్లంతో అన్నంలో పాయసం, మీ ఇష్టమైనటువంటి తీపితో ఉన్నటువంటి పాయసాన్ని నివేదన చేస్తే సకల సౌభాగ్యాలు కలిగి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తూ ఉంది అన్నమాట. ఇలానే తిథులు కాకుండా కూడా ఈ 15 రోజులు నిత్యం మళ్ళీ
అమావాస్య అయిపోయిన తర్వాత పౌర్ణమి, పౌర్ణమి అయిపోయిన తర్వాత ఈ తిథులు వస్తూనే ఉంటాయి. ఇవి అట్లనే కంటిన్యూగా మీరు అలానే చేసుకుంటూ ఉండొచ్చు. అలా కాకుండా ఇంకా కూడా ఏంటంటే వారాలకు సంబంధించి కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఆదివారం, సోమవారం అని వారాలు ఉన్నాయి కదా. నిత్యారాధనలో వార ప్రసాదాలు అంటారనమాట వీటిని. ఆదివారం రోజు ప్రసాదంగా పాయసం ఇవ్వచ్చు, సోమవారం ప్రసాదంగా ఆవు పాలు పెట్టవచ్చు, మంగళవారం ప్రసాదంగా అరటి పండ్లు, బుధవారం ప్రసాదంగా వెన్న, గురువారం ప్రసాదంగా పటిక బెల్లం, శుక్రవారం ప్రసాదంగా పటిక బెల్లంతో తయారు చేసినటువంటి అంటే పంచామృతాలుగా తయారు చేసి అమ్మవారికి నివేదన చేయొచ్చు. శనివారం రోజు ఆవు నెయ్యి, ఆవు పాలు వీటిని కూడా నివేదంగా చేస్తూ ఉండవచ్చు. అంటే ఇవి వారానికి సంబంధించి ప్రసాదాలు ఇస్తూ తిథికి సంబంధించినటువంటి ప్రసాదాలు కూడా ఇస్తూ ఉండాలి అన్నమాట. ఇవి 2 ప్రసాదాలుగా నివేదన చేస్తూ ఉంటే ఈ అమ్మ ఆరాధన చేయటం వలన ఈ లలితాదేవి అనుగ్రహం కలిగి విశేషమైనటువంటి ఫలితాలు దక్కుతూ మనకున్నటువంటి ప్రారంధ కర్మలన్నీ నశించిపోయి ప్రస్తుతం మనం పడుతున్నటువంటి కష్టాలు, ఖేదన నుంచి శత్రు బాధలు, మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఏది సమస్యలు లేకుండా ఉండటానికి ఈ ఆరాధన ఎంతగానో ఉపయోగపడుతుందని స్వయాన గ్రంథ పఠనం చేసినటువంటి వాళ్ళు చెప్పడమే కాకుండా శాస్త్రం కూడా ఈ నివేదనల్ని మనకు చేయమని చెప్తూ ఉంది. కాబట్టి మీ అందరి కోసం ఈ నివేదనలు చెప్పడం జరిగింది. మీరు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని నిత్యం ఆరాధన చేస్తూ ఈ ప్రకారంగా నివేదన చేస్తుంటే ఇవేం ప్రత్యేకించి ప్రిపేర్ చేసేటువంటివి కాదు, అన్నీ ఇంట్లో ఉండే నివేదనలే అన్నమాట. మీరు భక్తి ప్రధానంగా జిజ్ఞాస ఉంటే వీటిని ఉపయోగించుకొని ఆ లలిత అమ్మవారి అనుగ్రహం పొంది మీ కుటుంబం, పిల్లలు అందరూ కూడా సుభిక్షంగా ఆనందంగా ఉంటారని కోరుకుంటూ మీకోసం ఈ చిన్న వీడియో చేయడం అయినది. స్వస్తి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.